Hello viewers, there is a big news. So TCS going to hire you 2021 to 2027 batch, and also TCS is announced that it is hiring for 2026 batch for free and QT. Now I will share you everything about TCS in this video. TCS hiring 2021 to 2027 batch, 2025 interview results, TCS next phase exams, TCS remaining interviews. So these are the topics that I am covering in this video. So before going to this video, if anyone not subscribed to my channel, please subscribe it and click the bell icon also. Then only you will receive my videos in the form of notification. And like and share this video. If you have any doubts related to any video, just comment in comment box. So TCS is announced that it is big hiring for 2021 to 2027 batch. So those who are wants to apply for TCS, just go to the TCS ION website and just click the explore now. So test date is July 6th, 2025 and the application closing date is 24th June 2025. Present మనకి 2021 బ్యాచ్ నుండి 2025 బ్యాచ్ వాళ్ళ వరకు ఇచ్చాడనమాట. సో జస్ట్ క్లిక్ ది ఎక్స్ప్లోర్ నౌ. 2026 బ్యాచ్ వాళ్ళకి ఫ్రీ అండ్ క్యూటీ అయితే ఇస్తారు, అది చెప్తాను, వెయిట్ చేయండి. ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. సో 2021 బ్యాచ్ నుండి 2025 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి పెయిడ్ అండ్ క్యూటీ. సో ఫ్రీ అండ్ క్యూటీ అయితే కాదు, మీకు పెయిడ్ అండ్ క్యూటీ మీరైతే మనీ పే చేసి ఎగ్జామ్ అయితే రాయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కాగ్నిటివ్, ఐటీ రిలేటెడ్, నాన్ టెక్ రిలేటెడ్ ఇవన్నీ అయితే మనకి ఇక్కడైతే ఉన్నాయి. సో మీరైతే ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇవన్నీ మనకి పెయిడ్ కాబట్టి నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే పెయిడ్ అండ్ క్యూటీ మీరు కట్టిన జస్ట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. మీకు పెయిడ్ అండ్ క్యూటీ రాసిన మనకైతే ఆఫర్ అయితే రిలీజ్ చేయట్లేదు ఈ మధ్య. సో అందువల్ల మీరైతే పెయిడ్ అండ్ క్యూటీకి అయితే ట్రై చేయకండి. జస్ట్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు practice their TCS and QT, so just write this exam, otherwise no need. Coming to 2026 బ్యాచ్, ఎవరైతే 2026 పాస్ అవుట్ బ్యాచ్ ఉన్నారో సో వాళ్ళకి యాక్చువల్గా మీకు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు. సో మీకు 2026 బ్యాచ్ ఉన్నారు కదా, సో 2026 బ్యాచ్ వాళ్ళకి మీరు ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇది మీకు ఫ్రీ అండ్ క్యూటీ. ఫ్రీ అండ్ క్యూటీ అంటే మీరు ఏమని పే చేయక్కర్లేదు, ఫ్రీగా TCS అండ్ క్యూటీ వాడు మీకు ఫ్రీగా ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ అనేవి ప్రొవైడ్ చేస్తాడు. సో ఈ ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ ఎప్పుడు ఉండొచ్చు. సో ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ అనేవి TCS వాడు అఫీషియల్గా ప్రజెంట్ ఇప్పుడే అనౌన్స్ చేశాడు. సో మనకైతే అక్టోబర్ టు డిసెంబర్, సో అక్టోబర్ టు డిసెంబర్ ఈ డేట్స్లో అయితే మనకి ఆన్ క్యాంపస్ జరుగుద్దని TCS అయితే ఒఫిషియల్గా అనౌన్స్ చేసింది. అండ్ ఆల్సో ఆఫ్ క్యాంపస్ వచ్చేసి ఏప్రిల్ టు మే. సో ఏప్రిల్ టు మే ఈ డేట్స్ మధ్యలో మనకైతే TCS ఆఫ్ క్యాంపస్ అయితే కండక్ట్ చేస్తుంది. సో మనకి సంవత్సరానికి 2 times కండక్ట్ చేస్తుంది కదా డ్రైవ్. సో అది ఫస్ట్ ఆన్ క్యాంపస్ ఒకటి, ఆఫ్ క్యాంపస్ ఒకటి. సో ఇక్కడ 2026 స్టార్ట్ అయిపోయింది. మరి 2025 వాళ్ళు రిమైనింగ్ ఎవరైతే ఎగ్జామ్ రాయలేదో వాళ్ళ సంగతి ఏంటి అంటే చాలామంది ఎగ్జామ్ రాయలేదు. సో వాళ్ళకి అడ్మిట్ కార్డ్ కూడా రిలీజ్ అవ్వలేదని చాలామంది అంటున్నారు కదా, వాళ్ళందరికీ ఇంకా అయితే ఎగ్జామ్స్ అయితే జరగవు. TCS అయితే ఆపేసింది. సో మనకి ఇంటర్వ్యూస్ జరుగుతాయేమో కానీ మిగతా ఇంటర్వ్యూస్, సో ఎగ్జామ్స్ అయితే జరగవు ఇంకా. సో మనం ఇంకేం చేయలేం. యాక్చువల్గా TCS మనకి పర్ ఇయర్కి 4 phases పడుద్ది. మనకైతే యాక్చువల్గా 5 phases or 6 phases పెట్టింది, ఇంకా ఎక్కువే పెట్టింది. సో బట్ ఇట్ ఈస్ స్టాప్ నౌ. అండ్ TCS యాక్చువల్గా మనకి ఎవ్రీ ఇయర్ 40,000 ఎంప్లాయర్స్ని అయితే హైర్ చేసుకుంటుంది. సో ప్రజెంట్ ఇంటర్వ్యూస్ జరుగుతుంది కదా చాలామందికి 2025, వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను ఇప్పుడు. అండ్ 2026 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో అది చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీరు ఎప్పుడు చేసుకోవాలంటే మీ కాలేజ్ వాళ్ళు ఒక లింక్ పంపి అప్పుడు రిజిస్టర్ చేసుకోమంటారు, ఆ టైంలోనే చేసుకోండి మీరు. సో మీరు కంగారు పడకుండా మీ కాలేజ్ వాళ్ళు ఎప్పుడైతే పంపుతారో అప్పుడే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోకండి. సో డోంట్ వరీ, ఇప్పుడప్పుడే కాదు, మీకు అక్టోబర్, డిసెంబర్ అంటే ఒక నెల ముందు రిజిస్ట్రేషన్ చేసుకోమని మీకు ఒక అప్లికేషన్ ఫామ్ పెడతారు. అది చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి ప్రతి డీటెయిల్. నేను వీడియో కావాలితే చేస్తాను దాని మీద. కమింగ్ టు నెక్స్ట్ వన్, ఇంటర్వ్యూ రిజల్ట్స్. సో ఎవరైతే ఇంటర్వ్యూ రిజల్ట్స్ అంటే ఇంటర్వ్యూ కంప్లీట్ చేస్తారు కదా చాలామంది, సో వాళ్ళ ఇంటర్వ్యూ రిజల్ట్స్ అని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ఇంటర్వ్యూ రిజల్ట్స్ చెప్పే ముందు మీకు కట్ ఆఫ్ ఎలా ఉంటుందో ఇంటర్వ్యూది చెప్తారనమాట. సో ఇంటర్వ్యూ కట్ ఆఫ్ అనేది మనకి దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో రిక్వైర్మెంట్ బట్టి మనకైతే ఇంటర్వ్యూ రిజల్ట్ అయితే బేస్ చేసే ఉంటుంది. ఒకవేళ రిక్వైర్మెంట్ అనేది
ఎక్కువ ఉంటే అప్పుడు మనకి కట్ ఆఫ్ అనేది తగ్గిస్తారనమాట. సో దాని ప్రకారంగా మనకైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. సో మనకి టీసీఎస్ ఒక్కసారి సెలెక్ట్ అయ్యామంటే దీనికి 90% గ్యారంటీ అనమాట. సో మీకు ఆఫర్ లెటర్ ఆన్ బోర్డింగ్ అయితే కన్ఫామ్గా ఉంటుంది. సో మీరు జస్ట్ సెలెక్ట్ అవ్వండి. జస్ట్ సెలెక్ట్ అయితే మీకు 90% గ్యారంటీ. వేరే కంపెనీస్ ఆఫర్ లెటర్స్ ఇస్తాయో లేదో తెలియదు, కానీ టీసీఎస్ మాత్రం 90% ఆఫర్ లెటర్ అయితే ఇస్తుంది ఇంటర్వ్యూ కనుక సెలెక్ట్ అయితే. సో ఇక్కడ మనకి కట్ ఆఫ్ అయితే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ నేను ఒక కట్ ఆఫ్ తీసుకున్నాను. సో ఈ కట్ ఆఫ్ అనేది రిక్వైర్మెంట్ బట్టి వ్యారీ అవుద్ది అనమాట. అండ్ టీసీఎస్ అనేది 50% కంటే ఎక్కువ కట్ ఆఫ్ ఉంటే మ్యాక్సిమం సెలక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈ కట్ ఆఫ్ అనేది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎన్ని చెప్పారో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. దాన్ని బట్టి అయితే ఈ కట్ ఆఫ్ తీస్తారు. సో ఇక్కడ నేను ఎలా తీసుకున్నానంటే 10 క్వశ్చన్స్కి 8 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నట్టు ఇలాగైతే తీసుకున్నాను. సో ఇది కట్ ఆఫ్. సో ఇది ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అని చెప్తలేదు, నేను ఇది వ్యారీ అవుద్ది డిపెండింగ్ ఆన్ ది రిక్వైర్మెంట్. సో అలాగైతే చెప్తున్నాను అనమాట. సో మీకు 50% కంటే ఎక్కువ ఉంటే మీకైతే కట్ ఆఫ్ బెటర్గా ఉన్నట్టు. అండ్ ఒకవేళ 50% కంటే తక్కువ ఉంటే కట్ ఆఫ్ అనేది బాగోలేనట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రైమ్ ఇంటర్వ్యూ చేశారు. ప్రైమ్ ఇంటర్వ్యూలో 4 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ చేశారంటే సో దానికి ప్రైమ్ ఇంటర్వ్యూ అయితే రాదు. సో దీనికి బదులుగా మీకు ఇచ్చేది డిజిటల్ అన్నా నింజా అన్నా ఇస్తాడనమాట. సో ప్రైమ్ అయితే సెలెక్ట్ అవ్వరు. సో ప్రైమ్కి అయితే చాలా బెటర్ ఉండాలి, అది మెయిన్ థింగ్. అండ్ సిమిలర్ టు నింజా ఈ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే మీరైతే డిస్క్వాలిఫై అవుతారు. ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూకి అంటే నింజా అన్నా డిజిటల్ అన్నా ప్రైమ్ అన్నా సో దానికి తగ్గట్టు అడుగుతాడనమాట. సో ఆ ఇంటర్వ్యూ ఎలా అడగాలో అదే అడుగుతాడు, పెద్ద పెద్ద క్వశ్చన్లు అయితే అడగడు. సో దాని ప్రకారంగా అడుగుతాడు కాబట్టి మనమైతే 50% కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటాయి ప్రతి దాంట్లో. సో అప్పుడు మీరు సెలెక్ట్ అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఇంటర్వ్యూ కట్ ఆఫ్. కమింగ్ టు ఇంటర్వ్యూ రిజల్ట్స్. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇంటర్వ్యూ రిజల్ట్స్. సో ఈ ఇంటర్వ్యూ రిజల్ట్స్ అనేవి మనకి యాక్చువల్గా ప్రీవియస్ వాళ్ళవి చూసుకుంటే 15 to 30 days మధ్యలో అయితే రిలీజ్ చేశారనమాట. సో మనకి ఎక్స్పెక్ట్ చేసిన డేటు ఈ మంత్ June 20 లోపు అయితే మనకి రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. సో June 20 లోపు మనకైతే రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. సో చాలామంది రిజల్ట్స్ అయితే అడుగుతున్నారు కదా. సో మీ రిజల్ట్స్ అయితే నియర్ టు ద డేట్. అండ్ మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టీసీఎస్ మనకి ఎన్క్యూటీ టెస్ట్ అయింది. సో టీసీఎస్ ఎన్క్యూటీ టెస్ట్ అయిన తర్వాత చాలామంది రిజెక్ట్ అయ్యారు. సో అది ఒక పాయింట్. అండ్ ఇంటర్వ్యూ జరిగింది కదా ప్రజెంట్. సో ఇంటర్వ్యూ జరిగిన వాళ్ళకి కూడా రిజెక్షన్ అయితే ఉంటుంది. సో మీరైతే టీసీఎస్ కన్ఫామ్గా సెలెక్ట్ అయిపోతారని రూల్ లేదు. సో అది మీ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఎక్కడ రిజెక్షన్ ఉంటుంది హాఫ్ ఆఫ్ ది పీపుల్స్ ఎక్కడ పోతారు, మిగతా కొంతమంది అయితే ఎక్కడ పోతారు. సో దాని ప్రకారంగా మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి అన్నమాట. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టీసీఎస్ నెక్స్ట్ ఫేజ్ ఎగ్జామ్స్. సో టీసీఎస్ నెక్స్ట్ ఫేజ్ ఎగ్జామ్స్ అయితే ఇంకొండవు, మీరైతే ఓప్స్ పెట్టుకోకండి. సో ఎక్కడైతే అయితే స్టాప్ చేసింది టీసీఎస్. అండ్ రిమైనింగ్ రిజల్ట్స్. సో టీసీఎస్ రిమైనింగ్ రిజల్ట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు కదా. సో ఇంటర్వ్యూస్ రిజల్ట్స్ రాలేదు, టెస్ట్ అయితే కంప్లీట్ అయింది. సో బ్యాచ్డ్ అని స్టేటస్ వచ్చింది కదా మనకి. సో మనకి బ్యాచ్ స్టేటస్ వచ్చినా అది కన్ఫర్మేషన్ కాదు. సో బ్యాచ్ ఒకవేళ మీకు పోర్టల్లో బ్యాచ్డ్ అని చూపిస్తుందని చాలామంది చెప్తున్నారు, బట్ మెయిల్ అయితే రాలేదు. మీకు బ్యాచ్డ్ వచ్చినా సెలెక్ట్ అయ్యారో లేదో అని కన్ఫర్మేషన్ కాదు. సో అది బ్యాచ్డ్ పక్కన పెట్టండి. సో ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మీకు మెయిల్ రావడమే ఇంపార్టెంట్. సో మెయిల్ అయితే రావాలి, అప్పుడు దాకా వెయిట్ చేయండి. అండ్ ఈ జూన్ మంత్ దాకా మీకైతే వస్తూనే ఉంటాయి. ఈ జూన్లో మ్యాక్సిమం చాలా వాటికి రిలీజ్ చేస్తారనమాట. ప్రీవియస్గా కూడా అలాగే రిలీజ్ చేశాడు, సేమ్ జూన్లోనే చాలామంది ఇంటర్వ్యూస్ అయితే అయ్యాయి. సో మీరైతే వెయిట్ చేయండి, నో వరీస్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. If anyone not subscribed to my channel, please subscribe it and click the bell icon also. And like and share this video. If you have any doubts related to any video, just comment in comment box. So మీరైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకైతే ఈ ఛానల్ చాలా యూజ్ అవుద్ది ఫ్యూచర్లో అండ్ ప్రెజెంట్ కూడా. సో దట్స్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.